ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో కీలకమైన సూపర్ 8 దశ ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. లీగ్ దశలో భాగంగా గ్రూప్ ఏ నుంచి టాపర్గా సూర్యకుమార్ సేన సూపర్ 8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది. ఇక్కడి నుంచే అసలు సమరం మొదలు కానుంది. గ్రూప్ 1లో ఉన్న టీమిండియా సూపర్ 8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బాదిన షాట్ కారణంగా భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయపడినట్లు సమాచారం. హార్దిక్ బాదిన బంతి సిరాజ్ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్టు తెలుస్తోంది. దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్ మధ్యలోనే నెట్ సెషన్ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిరాజ్ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందు నుంచి టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్ బ్యాట్తోనూ అదరగొడుతున్న హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచ కప్ జట్టులోకి వచ్చిన సిరాజ్ గ్రూప్ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఆడాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరం వల్ల తుది జట్టు నుంచి తప్పుకోగా సిరాజ్కు ఈ అవకాశం వచ్చింది. ఇక అమెరికాతో మ్యాచ్లో ఈ హైదరాబాదీ పేసర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. అయితే తదుపరి మ్యాచ్లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇక మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించినప్పటికీ తొలి 3 మ్యాచ్లకు దూరంగానే ఉన్నాడు. ఆఖరిగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో మాత్రం అతడు బరిలోకి దిగాడు. ఇదిలా ఉంటే పటిష్ట సౌత్ ఆఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్కు కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్ 8లో భారత్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్లను ఎదుర్కొంటోంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.